ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూములు ఉన్నవాళ్ళు, రైతులు లేదంటే నేల తల్లిని నమ్ముకుని బతికేవాళ్ళు రేపొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా భయపడే పరిస్థితి వచ్చిందా? అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. ఒక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సర్వహక్కులు భూ యజమానులకే వస్తాయి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడు సర్వేలు లెక్కలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు చేస్తే కనుక దానివల్ల ప్రయోజనమే తప్ప నష్టం లేదు అంటుంది అధికార పక్షం. కానీ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ లేదంటే విమర్శ, నిజంగా ఈ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే పూర్తిగా మీ భూముల మీద మీకు హక్కులు ఉండవు, ప్రభుత్వం ఎప్పుడైనా దాన్ని అమ్మేసుకోవచ్చు, ఎప్పుడైనా తాకట్టు పెట్టేసుకోవచ్చు, నేను అధికారంలోకి రాగానే పెట్టే రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ సంతకం పెడతాను అంటూ చంద్రబాబు గారు చెప్తున్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఈ యాక్ట్ రావడం మంచిదా, రాకపోవడం మంచిదా, దీన్ని రద్దు చేయడం మంచిదా? క్లారిటీ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అంశం మీద. సరే, ఎలా చూడాలి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? రెండు వెర్షన్స్ నేను చెప్పినట్టు ఇద్దరు రెండు రకాలు. ప్రజల్లో మాత్రం ఒక కన్ఫ్యూజన్. ఆల్రెడీ సర్వే అయితే నాకు తెలిసి అయిపోయినట్టుంది. అంటే మొన్న జగన్ గారు చెప్పింది ఆల్రెడీ మొన్న లాస్ట్ ఇయర్ కూడా చేసేసారు సర్వే, లెక్కలు ఒక పక్క వచ్చేసి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ యాక్ట్ అమలు చేయలేకపోతున్నాను. అసలు ఏంటి క్లారిటీ? ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుందంటే నిజం కంటే కూడా అబద్ధం చాలా అందంగా ఉంటుంది. ప్రచారం చేయడం చాలా సులభం. ప్రచారాన్ని బట్టినే ఏది మంచి ఏది చెడు కూడా డిసైడ్ చేస్తారు. ఇందులో రెండు అంశాలు, ఒకటి బీసీ జనగణన, రెండోది ల్యాండ్ టైటిలింగ్. ఈ రెండిట్లలో రివర్స్ ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ జనగణన, దానివల్ల బీసీలు బాగుపడిపోతున్నారని రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా మాట్లాడతారు. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు ఎందుకు యాదవాస్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు? ఇక్కడ ముస్లింలకు 8 సీట్లు ఎందుకు ఇక్కడ ఇచ్చారు? అక్కడ ఎందుకు ఇస్తున్నారు? జనాభా రేషియో బేసిస్ మీద. బీసీల రేపు పొద్దున ఇలా జనాభా రేషియో మొత్తం తెలిస్తే ఇప్పుడు బీసీ అన్నారు కాబట్టి ఆ బీసీల్లో ఏ కులానికైనా అవకాశాలు వస్తాయి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 140 కులాలు. 140 కులాలకి అవకాశం ఏదో ఒకళ్ళకి వస్తుంది. అదే బీసీలలో యాదవులు ఎక్కువ మందో, గౌడలు ఎక్కువ మందో, లేకపోతే కనుక ముద్రాజులు ఎక్కువ మందో అని తేలింది అనుకోండి, వాళ్ళకే వస్తాయి. మిగతా బీసీలు అందరూ వెళ్ళిపోతారుగా, అంతే కదా, తక్కువే పడతారు కదా. అంటే అది లాభమా నష్టమా? బీసీ జనగణన చేయాలి కానీ బీసీల్లో కులాల జనగణన చేస్తే ఏమవుతుంది? చీలిక తెచ్చే ప్రయత్నం అది. కానీ దాన్ని ఏం ప్రచారం చేస్తున్నారు? బీసీల అభ్యున్నతి కోసం కులగణన చేస్తున్నారు. 75 ఏళ్ళ నుంచి నిద్రపోతున్నారు వీళ్ళంతా. ఇది ప్రచారం ఎలా ఉంది? రివర్స్. అంతే. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది ఇంతవరకు మనకు లేని హక్కుని కల్పించే చట్టం ఇది. ఎట్లాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ సినిమాలో కూడా చూపెడతాడు, తాజ్ మహల్ అమ్మేస్తాను, రవీంద్ర భారతి అమ్మేస్తాను. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేపర్ తీసుకుని దాని మీదన ఒక స్టాంప్ పేపర్ మీదన నాకు ఇప్పుడు మనం ఉంటున్న ఆఫీస్ రాసి ఇచ్చేస్తున్నాను పెట్టేశారనుకోండి, దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మనం చేయించుకున్న తర్వాత అంటే ఇదేంటి అగ్రిమెంట్ మన ఇద్దరి మధ్య. రెండోది, నేను ఈ తర్వాత ఇంకొకరికి నేను ఇది రాసి ఇచ్చేస్తాను, అప్పుడు అది భూమి నాదే అని చెప్తాడు రేపు పొద్దునాడు. భూమి నాదేనని వాడు కోర్టుకి వేయచ్చు. వేసినప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఈ వివాదం తేలేంత వరకు యథాతథ స్థితి అంటుంది. అప్పుడు మధ్యలో వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా భారతదేశంలో హయ్యెస్ట్ డిస్ప్యూట్స్ 100 సంవత్సరాల క్రితం సర్వే చేయబడింది బ్రిటిష్ వాళ్ళ టైంలో, 100 ఏళ్ల క్రితం. ఆ తర్వాత సర్వే ఎవడు చేశాడు? ఈలోపు బ్రిటిష్ వాడు చుక్కల భూములని ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, ఇది వక్ఫ్ భూములని, జమీందారీ భూములని, తర్వాత ఈనాం భూములని, ఇట్లా అనేక రకాల భూములు ఉన్నాయి. ఇవన్నీ ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఇవ్వబడిన భూములు. అంటే జమీందార్ దగ్గర ఉండే భూములు జమీన్ భూములు. అట్లాగే మనకి ఈ వినోబా భావే గారి ఉద్యమం కారణంగా, భూదానోద్యమం కారణంగా కొన్ని భూములు జనాలు డొనేట్ చేసేసారు. అట్లాంటి భూములు కొన్ని వీటిని పేదలకు పంచడం ఇట్లా జరిగినాయి. ఇవి ఎవరి పేరు మీద ఉంటాయంటే అప్పటి పేరు లెక్కనే ఉంటాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు దశపల్లా భూమిలో ఏంటి? అక్కడ దశపల్లా అది జమీందారులకు సంబంధించిన భూమి. దాంట్లో ఆక్రమణలు ఎవరో చేసేసుకుంటే దాన్ని అంతా ఖాళీ చేయించమని చెప్పి వాడు కోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్ వేసింది. చేయించడానికి ఒకళ్ళ ఇద్దరా? 100,000 మంది. మీకు ఇంకోటి తెలుసా? విశాఖపట్నంలో గాజువాక ఉంది కదా, ఆ గాజువాక మొత్తం కలిపితే కొన్ని వేల ఇళ్ళు అన్ని కొనుక్కోవడాలు అమ్ముకోవడాలు కూడా అయిపోయినాయి. కోర్టు ఏం తీర్పిచ్చిందంటే అది ఒక వ్యక్తిదని తీర్పిచ్చింది. నేను వైజాగ్లో ఉన్నప్పుడే జరిగింది. కొన్ని వేల రిజిస్ట్రేషన్ ఆపేసింది. ఎట్లా అమ్ముతారు, ఎట్లాగా ఉంటారు వాళ్ళ భూములు అన్నట్టు. అదేంటి? ఆ విజయనగరం రాజుల దగ్గర నుంచి ఇవ్వబడినటువంటి ఈనాం భూములు.
అవి ఎట్లాగ అమ్ముకుంటారు, ఎవడిచ్చాడు హక్కు అని చెప్పేసి ఆపేశారు. దాని మీదన కోర్టుకు వెళ్ళింది ఎవరు, వైఎస్ ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వానికి కూడా ఇక్కడ హైకోర్టులో చుక్క ఎదురైంది, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు. ఈ లోపు అక్కడ రిజిస్ట్రేషన్స్ అన్ని ఆగిపోతాయి. అంటే మీరు నాకు భూమి అమ్మారు, నేను కొన్నాను, ఇవాళ నుంచి నాది అనుకుంటా అంతే. కానీ దాని తర్వాత మీరు ఎవరి దగ్గర కొన్నారో ఎక్కడో ఇది ఉండదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను వైజాగ్లో చేస్తున్నటువంటి సందర్భంలో ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, సార్ నా భూమి నాకే అమ్మకానికి పెట్టారని. ఎవడాడు అన్న అంటే, నేను అన్ని ఛానల్కి చెప్తున్నాను సరే, ఎవడు పట్టించుకోవట్లేదు, సివిల్ మ్యాటర్ అంటున్నారు అని చెప్పి డాక్యుమెంట్లు అన్ని పట్టుకొచ్చాడు. అతను ఒక జెడ్పీటీసీ, అధికార పక్షపు జెడ్పీటీసీ. అతనికి అమ్ముతానన్నటువంటి వాడు అప్పటికి అట్లాంటి భూములు చాలా అమ్మాడు. ఎట్లా చేస్తున్నారు వీళ్ళది అంటే, అసలు లాజిక్ అప్పుడు నేను ఇతని ద్వారా నిఘా ఆపరేషన్ చేయించి పట్టుకున్న తర్వాత అసలు విషయం తేలింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇల్లు తీసుకున్నారు, మీరు అందులో ఉంటున్నారు కొనుక్కుని, మీకేం తెలుస్తుంది, మీరు ఇంకొకళ్ళ దగ్గర కొని ఉంటారు. ఆ కొన్న పర్సన్ ఎకరాల లెక్కన కొని ఉంటాడు, ఇదే అరెకరం పావెకరం లెక్కన. ఈ అరెకరాలు పావెకరాలు ఇంకొకళ్ళ ఎకరం దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర, 10 ఎకరాల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కొంటారు కదా. ఒకప్పుడు 100 ఎకరాలు డిస్ట్రిబ్యూట్ అయ్యి 10 ఎకరాల దగ్గర, 5 ఎకరాల దగ్గర ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయిన తర్వాత మీరు గజాల లెక్కను కొనుక్కున్నారు, మీరు మామూలుగా దర్జాగానే ఉన్న రిజిస్ట్రేషన్ అంతా చేయించుకున్నారు. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, ఈ భూమికి సంబంధించినటువంటి మన ఎన్టీఆర్ గారు కర్ణముల వ్యవస్థ తీసేసినప్పుడు ఒక తప్పు పని చేశారు. ఏంటంటే వాళ్ళని పొమ్మన్నాడు తప్పించి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులు తీసుకోవడానికి ఎవరికి నివేదించలేదు, ఆర్డర్ ఇవ్వలే. దాంతో అడంగల్ బుక్స్ అని ఉంటాయి, అడంగల్ బుక్స్ మొత్తం మాయమైపోయినాయి. ఇవాల్టి వరకు భూ వివాదాలకు కారణం అదే, అడంగల్ బుక్స్ అంటాం. ఈ అడంగల్ బుక్కుల్లో 100 ఏళ్ల క్రితం ఎవరిది ఆ భూమి, ఎంత కమతం అంటారు, ఎవరిది కమతం అనే దగ్గర నుంచి ఉంటది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆనాటి వాళ్ళని చూసి ఆనాటి వాడి వారసుడు ఎవడో ఇవాళకి ఉండుంటాడు కదా, అది మనవడో ముదు మనవడో, అసలు వీళ్ళు ఏ అడుక్కు తినే పొజిషన్లోనో ఏ కొట్లో సగం చేస్తుంటారు. వీళ్ళని పట్టుకుని 40,000 50,000 ఇచ్చి, మీ తాత ముత్తాతలు నాటిదయ్యా చిన్న సంతకం పెట్టి నీకు 50,000 వస్తుందంటే వీళ్ళకేముంది పోయేది, పెడతారు. వీళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ రాస్తారు. పాత పేపర్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, స్టాంప్ పేపర్, పాత స్టాంప్ పేపర్ల మీద పాత సీల్డ్ ఇవి కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. అవన్నీ పెట్టుకుని ఆ రోజు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ 70 ఏళ్ల క్రితం ఎవడి చేతిలో ఉంది, ఆ తర్వాత ఇంకొకటికి ఇచ్చినట్టు, ఆ తర్వాత వచ్చినట్టు వీళ్ళ దగ్గరికి పవర్ ఆఫ్ అటార్నీ రాస్తారు. హక్కు వచ్చేసినట్టు అని చెప్పి దీన్ని ఏం చేస్తారు వీళ్ళు తెలివిగా, డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే కనుక గొడవ అవుతుంది, కోర్టులో వేస్తారు మా భూమిని ఎవడో ఆక్రమించుకున్నాడు. కోర్టు ఏం చెప్తుంది, మరి అవతల వాళ్ళకి నోటీస్ ఇవ్వంటది. అప్పుడు ఎన్ని వందల మందికి నోటీసులు వస్తాయి, 100 గజాలోడికి వస్తుంది, 1000 గజాలోడికి వస్తుంది, అందరికి వస్తుంది. అమ్మేసుకుపోయినోడికి ఏం ప్రాబ్లం, కొనుక్కుని ఇప్పుడు ఉన్నోడికి వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది, చట్టంలోని ఈ లొసుగు వల్ల వచ్చింది, అడంగల్ బుక్స్ వాటి వల్ల. ఇది రేపొద్దున మీరమ్మిన తర్వాతోడికి అదే ప్రాబ్లం కదా. ఈ వివాదాలు అసలు ఈ దేశంలో న్యాయస్థానాల చుట్టూ తిరిగేటటువంటి కేసులు, దశాబ్దాల తరబడి నడుస్తున్న కేసులన్నీ భూముల హక్కుల మీదనే. మడ్డలు జరిగేది, దోపిడీలు జరిగేది, దొమ్మిలు జరిగేది, దౌర్జన్యాలు జరిగేది అంతా భూమి కోసమే. ఈ దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే ప్రతి హత్య వెనకాల ఒక భూ వివాదం ఉంటుంది, మిగతాదంతా సెకండరీ. భూమి అనేది ప్రాథమిక, తర్వాత కంపెనీల యాజమాన్యాలు ఇవన్నీ కూడా కంపెనీ అయిన భూమి మీద కదా ఉండేది. ఇవి నడుస్తుంటాయి. వీటికి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టం తయారు చేసింది. భూముల వ్యవహారాలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే, కానీ అందరికీ ఒకటే గైడ్ లైన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే ముసాయిదా తీర్మానం అంటారు. దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జార్బ్ చేసుకోవాలి. 1-2 ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. అట్లాగే దేశవ్యాప్తంగా ఒక ముసాయిదా చట్టం పంపించింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి. ఈ చట్ట ప్రకారం ఏంటంటే సర్వే చేసేయాలి, ఇవాల్టి రోజున ఎవడు పొజిషన్లో ఉన్నాడు. వీటిలో కొన్ని కాంట్రవర్సీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మామగారు బతుకున్న రోజుల్లో ఆయన దగ్గర ఎవరో అప్పు తీసుకున్నారట. అప్పు తీసుకుని అది తీర్చలేక ఆయనకి వాళ్ళ భూమి రాసి ఇచ్చారు. ఆ భూమికి సంబంధించినటువంటిది ఆ కాగితాలు మా మామగారు ఎవరికి ఇవ్వాల, ఆయన చనిపోయారు. ఆయన తర్వాత మా చిన్న మామగారి దగ్గర పెట్టిలో ఉన్నాయి, ఆ మధ్యన ఇచ్చారు. అది తీసుకుని మా అత్తగారు ఆ ఊరు వెళ్తే అప్పటికి 3 సార్లు అమ్ముకోవడం కొనుక్కోవడం కూడా అయిపోయింది. ఆవిడేమంటుంది, అది ఖాళీ చేయించమంటది. వాళ్ళు ఇప్పుడున్నటువంటి అతను ఎవరు ఖాళీ చేయించాలి, ఇప్పుడు 3 తరాలు. నేను కానివ్వండి అన్నాం అనుకోండి, మన మీద
ఇష్యూ అంతే. లేకపోతే సాయి భూముల పంచాయతీ అని కూడా రాస్తారు. ఎందుకు వచ్చిన గొడవమ్మ మనకి, ఆ వచ్చేది ఎంతో అంటే లేదా ఇక్కడ 50,000 1,00,000 పలుకుద్ది అంటే ఇప్పుడు దానికోసం మనం వెళ్ళి ఆ గొడవలంతా పడక్కర్లేదు, పథకని ఇండాలని వదిలేసి ఇప్పుడు ఇట్లాగా ఇప్పుడు అదేమవుతుంది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ఒరిజినల్ యజమాని ఎక్కడో అక్కడ రికార్డులో ఉంటది కదా, వాళ్ళు రాసిస్తేనే చెల్లుబాటు అవుతుంది. అలా అయితే మధ్యలో ఆక్రమణ చేసుకున్న వాళ్ళు, దందాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డున పడతారు కదా. అదే ఇప్పుడు ఈ గొడవ అంతటికి కారణం. ఇవాళ కోర్టులలో క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉంటాయండి, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ కలిపితే 10% ఉంటాయి, 90% సివిల్ లిటిగేషన్సే. అవును. ఇప్పుడు దీంట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫార్ములా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెట్టింది, ప్రతి ఒక్కడు అని. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా తాతగారు తెనాల్లో ఒక పెద్ద వ్యాపారస్తుడట, మా నాన్నగారు. ఆయన బతికున్న రోజుల్లో చాలా పెద్ద కోటీశ్వరుడు. ఆయన ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు. షూరిటీ పెట్టిన తర్వాత ఆ షూరిటీ పెట్టిన ఆయన బాగానే ఉన్నాడు, కానీ అప్పు తీర్చలా. తీర్చకపోవడం వల్ల ఈయన ఆస్తి అంతా అటాచ్ చేసుకున్నారు. ఇప్పుడు తెనాల్లో మార్వాడి టెంపుల్ ఉన్నటువంటి గుడి అంటే ఆ ఏరియా గజం 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. ఆ ఎదురు సందులు చాలా పెద్ద ఇల్లు అనమాట. నేను పుట్టేటప్పటికే లేదనుకోండి, అది ఒక పెద్ద ఇల్లు. అది ఏదో 6 నడవాలో 7 నడవాలో అంటే అంత పెద్ద ఇల్లు అనమాట. ఆ ఇంటిని వాళ్ళు వేలం వేశారు. మా నాన్న వయసు చిన్నదప్పుడు. వేలం వేస్తుంటే ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. అప్పటికి మా అమ్మది పెళ్ళి అయింది కాబట్టి ఈ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి లాయర్లకు ఇచ్చారు. వచ్చేస్తే లాయర్లు చెప్పారు. ఈయన ఇచ్చేస్తే వచ్చారు. మొత్తం నగలు దాదాపుగా ఒక 40 సవర్ల బంగారం, 100 తులాల వెండి మొత్తం అయిపోయింది. చివరికి ఏమీ లేదు, ఆ ఇల్లు రాలేదు. లిటిగేషన్లో అట్లాగే పోయింది. ఆయన బతుకున్నంత వరకు ఆయనకు ఒక గజం భూమి రాలా మా నాన్నగారికి. తర్వాత దాంట్లో లిటిగేషన్స్, నేను పెద్దోడిని అయిపోయి నా డిగ్రీ అయిపోయే టైంలో ఆ ఇల్లు రాదు, కానీ ఆ పక్కన ఒక 10 గజాల స్థలం ఏదో ఈ ఇంట్లో లేదు కాబట్టి ఆ 10 గజాల స్థలం వరకు మీకు వస్తుంది, దానికి వాళ్ళు ఎంతో కొంత కాంపెన్సేట్ చేస్తారని లాయర్ చెప్పాడు. అప్పటికి మా ఆస్తులన్నీ కరిగిపోయింది. అప్పటి నుంచి నాన్న గుమస్తగా చేస్తూనే ఉన్నారు. అట్లాగా చివరికి ఎంత అంటే 5,000 రూపాయలు వచ్చింది అనమాట. ఏది దానికి ఒక 10 లక్షల రూపాయలు ఏమో ఖర్చు పెట్టుకుంటే, అంటే ఉన్న ఆస్తి అంతా తగలేసాక 5,000 రూపాయలు కాంపెన్సేషన్ వచ్చింది అనమాట. అది లాయర్ గారి ఫీజుకి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి వ్యవస్థ అట్లా ఉంటది. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎట్లా ఉంటుందంటే, అలాగే లీగల్ లిటిగేషన్ ఉండదు. మీకు వివాదం వచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కోర్టు ఏం చేస్తుంది, కన్సర్న్ ఎంఆర్ఓకో ఆర్డీఓకో కలెక్టర్కో ఆర్డర్ వేస్తుంది. నాకు అది సర్వే చేసి చెప్పు, ఒరిజినల్ ఎవరిది, ఇదిగో వీళ్ళు డాక్యుమెంట్ చెప్తున్నారు, వీళ్ళు డాక్యుమెంట్ ఇస్తున్నారు, ఈ రెండిట్లో ఎవరిది ఒరిజినల్, నువ్వు దర్యాప్తు చేసి చెప్పు అంటది. మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకు వీళ్ళేంటి పద్దాక టైం జాలేదు అని పిటిషన్లు వేస్తారు. ఇలా దశాబ్దాలు గడిచిపోతాయి. ఎందుకు నాకు సీఎం గారి ప్రోగ్రామ్ వచ్చింది, లేకపోతే ఆ సర్టిఫికెట్ల ప్రోగ్రామ్ వచ్చింది, దానికి ఆదరణానికి కోర్టుకు కూడా ఏం లేదు కదా, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని. అదే మనం కనుక ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళం లేకపోతే పలుకుబడి ఉన్నవాళ్ళం అనుకోండి, చేసేసి ఇచ్చేస్తారు. లేదు అనుకున్నప్పుడు వర్కౌట్ కాదు. 100కి 99 మంది లేనోళ్లే ఉంటారు. ఇక్కడ ఒరిజినల్ ఏమైపోతుంది, ఇప్పుడు దీంట్లో అయితే ఫస్ట్ ఇక్కడ ఒక అథారిటీ పెడతారు. అధికారులే అథారిటీ. ఎవరు కన్సర్న్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే, హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దానికి ఇన్ఛార్జీలుగా పెడతారు. అదొక ట్రిబ్యునల్ పెడతారు. మీరు ముందు ఇక్కడే కంప్లైంట్ చేస్తారు, నా భూమిని ఇడిది అంటున్నాడు చూడు, ఇది నాదే. వీళ్ళు వెంటనే ఆ కాగితాలు చూడగానే ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అనేది వీళ్ళు కనిపెట్టేయగలరు. కాబట్టి ఇక్కడే తేల్చేస్తారు. వీళ్ళ మీద మీకు నమ్మకం లేకపోతే హైకోర్టుకు వెళ్ళాలి. ఇది ఆ చట్టం యొక్క పద్ధతి. భూములు సాగు నేలల మీద యాజమాన్యం ఉండదా ఈ చట్టం వస్తే? ప్రభుత్వానికి హక్కులు వెళ్తాయి అన్న దాంట్లో ఏమన్నా వాస్తవం ఉందా? నేను చెప్తుంది అదే, అసలు హక్కు ఉన్నోడికి వస్తుంది భూమి. వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని ఇప్పుడు మీకు ధరణి మీద మొన్న బాగా రచ్చ ప్రచారం చేశారు. అదే టైపులో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అంటే ప్రజలు భయభ్రాంతులు. ఇప్పుడు నన్ను చూసి ఓటేయి అని అడగడం కంటే వాడు చాలా డేంజర్, నాకు ఓటేయి అని చెప్పడం చాలా సులభం. ఇప్పుడు చేస్తున్నది జగన్ మీద ద్వేషం పెంచడానికి ఇది ఒక పాయింట్. మీ భూములు లాగేసుకున్నాడు, దీనికి జగన్ చేసిన ఒక తప్పుడు పని ఉపయోగపడుతుంది. ఏంటది, ఆ పట్టాల మీద వీటి మీద ఫోటోలు పెట్టుకోవడం. భూమి మీదకి సంబంధించి భూ యాజమాన్య హక్కు మీద ఎప్పుడు ఏ నాయకుడు ఫోటో ఉండకూడదు, గవర్నమెంట్ లోగో ఉండాలి. పట్టా ఇచ్చినా లేకపోతే ఏదైనా ఇతను చివరికి ఆ పర్మనెంట్ హక్కు అని చెప్పేసి తన కాగితం పెట్టుకున్నాడు. అందువలన వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. అంటే ఎవడ ప్రచారపు దొరద వాళ్ళకు ఉపయోగపడింది.
అంతే. అంతే. వాస్తవంగా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కరెక్ట్. వేయాల్సిన పిటిషన్ కానీ, లేకపోతే వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మేము వస్తే అట్లా కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్లు పెడతాం మీకు అని చెప్పాలి. అట్లా చెప్పే ఉద్దేశం లేదు. వాస్తవంగా వివాదాలతో దశాబ్దాల తరబడి ఆస్తులు అమ్ముకుపోతూ వచ్చినటువంటి దానికి ఒక పరిష్కార మార్గాన్ని మోడీ గవర్నమెంట్ తీసుకొస్తే దాన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకోవాలి. దాంట్లో ఏమైనా కావాలంటే ఇది పెట్టచ్చు. వాళ్ళు ట్రిబ్యునల్ నుంచి డైరెక్ట్ హైకోర్టు అన్నారు కదా, కాదు మేము జిల్లా కోర్టులోనే తేల్చుకోవడానికి పెడతాము అంటే కాదనేది ఎవడు లేడు అక్కడ. అది నువ్వు చేసి కదా ఇక్కడ. అలాంటి చట్టం మార్చాలి కానీ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేస్తే రేపు పొద్దు నుంచి మళ్ళీ మనం ఇక్కడ లాయర్ల చుట్టూ తిరగడమే. అంటే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని అంగీకరిస్తున్నాయి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉండడం అంటే అది వచ్చిన తర్వాత కదా డెసిషన్ తీసుకుంటారు నిన్న ధర్మ అని చెప్పి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట్లంతా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇట్లాంటివన్నీ కూడా లేని చోట్ల కావాలని ఆపుతున్నారు. ఎందుకు అంటే భూములే కదా ఈ నాయకుల హక్కులు మింగేసేది, భూముల గురించినే కదా గొడవలు. ఇప్పుడు పరిష్కారం అయిపోతే ఇప్పుడు మీరు నాకు అమ్మారనుకోండి, ఇప్పటిదాకా ఏంటి ఒక రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్తారు, ఈ పేపర్ మనం దగ్గర పెట్టుకుంటాం, ఆ తర్వాత మీరు నేను అమ్మలేదు అంటే మళ్ళీ మనం కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు అట్లా కాదు, మీరు అమ్మగానే ఆన్లైన్లో మీకు ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో మన ఇల్లు కనబడుతుంది, దాని మీద మన పేరు పెట్టుకుంటే పేరు కనబడుద్ది కదా. ఇప్పుడు ఎవరి పేరు ఉంటే ఆ పేరు కనబడుద్ది అందులో, గూగుల్లోనే కనబడిపోతుంది. యాజమాన్యం మారిపోగానే యాజమాన్యం అందులో కనబడిపోతుంది. ఇప్పుడు డాక్యుమెంట్ అక్కడికి వెళ్ళక్కర్లా, ఆన్లైన్ లోనే కనబడిపోతుంది. ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే రేపు టీడీపీ ఈ చట్టాన్ని రద్దు చేసి హక్కు ఉంటుందా మరి? అప్పుడు ఏం లేదు, ఇది చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇది చేస్తారు అంతే. లేకుండా హక్కు లేకుండా ఏం చేస్తారు వీళ్ళు? ఈ చట్టాన్ని రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా ఇంకొక యాక్ట్ అని పేరేదో పెట్టి పర్మనెంట్ ల్యాండ్ యాక్ట్ నేను. ఇప్పుడు ధరణి ఏం చేశారండి వాళ్ళు? తీసేశారా? అంటే ఏదో రూపంలో ఈ యాక్ట్ అయితే రన్ అవుతుందా? నేను కంపల్సరీగా ఉంటది. నేను అనేది అదే, పేరు మార్చుకుని మళ్ళీ చేయాల్సిందే, మళ్ళీ కొత్త చట్టం అని ఇదే తీసుకొస్తారు. వాళ్ళ నేమ్ తో తీసుకొస్తారు, నేమ్ వాళ్ళకి ఇష్టమైన పేరుతో తీసుకొస్తారు. అసలు భూమికి హక్కు లేకుండా ఈడెవడు ఇవ్వడానికి తీయడానికి నాకు అర్థం కాదు. జగను పీకలేడు, ఎవరో పీకలేరు. ఒరిజినల్ గా చెప్పాలంటే సులభంగా మన చేతికి వచ్చే హక్కుని ఎవడు వివాదం రాకుండా చూసేటటువంటి చట్టాన్ని వీళ్ళు వివాదంలో నెట్టడం ద్వారా మనల్ని వివాదాల్లోనే బతకండిరా అని చెప్తున్నారు. అసలు లాజిక్ అది. అమరావతి భూముల వ్యవహారం కూడా లింక్ అవుతుందా? అందులో కూడా కొన్ని భాగవతాలు బయటపడితే ఆ భయం ఏమన్నా విపక్షాల్లో ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇదివరకు మన దాంట్లోనే లైవ్ లో ఒక 12 మంది 15 మంది రైతులు చెప్పారు ఏమని, వాళ్ళది భూమి సేకరణ, వీళ్ళు భూ సమీకరణ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఎకరం భూమి తీసుకుని చేతికేమో 3400 గజాలని 2800 గజాలని ఇచ్చారు. అదేమంటే ఇక్కడ రికార్డులో ఎట్లాగే ఉందయా, తర్వాత చూసుకుందా, ముందు ఇది తీసుకుపోండి అన్నారు. అట్టెట్టిస్తావా, నా దగ్గర నుంచి ఎకరం భూమి నేను ఎంతకాలం సేద్యం చేసుకుంటే నువ్వు ఎవడి పేరు మీద ఎట్టుందని అడిగారు వాళ్ళు. అవి ఏంటి అనేది ఇప్పటిదాకా తేల్లా. అలాంటి కనీసం ఒక 20% ఉంటాయి అక్కడ వివాదం. అందులో కొన్ని ఇది కూడా ఉంటాయి, ఏది లోపల కృష్ణానది లోపల భూములు కూడా ఉంటాయి అవతల పక్కనే కూడా, అవి మళ్ళీ ఈ లెక్కలోకి రావు. అట్లాంటి వివాదాలు చాలా ఉన్నాయి. అవి కొనడాలు, వాటిని కొన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేయడాలు, గవర్నమెంట్ దానికి బదులుగా ఇచ్చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎక్కడ ఉంది, మీకేమో నా 3000 గజాలు అని చెప్పి 1800 నాకు ఇచ్చేశారు. నేను ఈ 1800 గజాలు తీసేసుకుని గవర్నమెంట్కి ఇచ్చేసా, దానికి బదులుగా గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సినటువంటి భూమి ఇచ్చేసింది. 7000 మందికి ఇచ్చారు వీళ్ళు. ఆ 7000 మందిలో 5000 మంది ఎట్లాంటి వాళ్ళే వివాదాల్లో ఉన్నటువంటి. ఏది అదేది పట్టాల వాళ్ళ భూములు, అసైన్డ్ భూములు వాళ్ళకి ఇచ్చేశారు, ఒరిజినల్ రైతుకి. ఇలా ఇక్కడ అసలు తెలివితేటలది, వివాదాలు రాబోయేవాడి భూములు ముందు ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళకి క్యాన్సిల్ చేస్తే కదా అడిగి ఇవ్వాల్సింది అసలుడికి, అంతే కదా. ఇవన్నీ అసలు నిజంగా జరిగితే చంద్రబాబు మళ్ళీ వచ్చి ఉంటే ఇప్పటికి అమరావతిలో ఎన్ని మర్డర్లు జరిగి ఉండేవి. మర్డర్లోనూ అదే సినిమాలో చూపెట్టినట్టు చిన్న సైజు ఫ్యాక్షన్ గ్రామం కింద తయారయ్యి ఉండే. ఇప్పుడు ఆయన దిగిపోవడం వల్ల ఈ గొడవ అంతా జగన్ మీదకి వెళ్ళింది. ఇప్పుడు రేపు చంద్రబాబు వస్తే మళ్ళీ ఎన్నో వస్తాయి వివాదాలు. రైట్, చూద్దాం. మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఒక వివాదం అయితే సృష్టించాయి. రెండు పక్షాలు తమ వెర్షన్లు వినిపిస్తున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి అది రాజకీయంగా సక్సెస్ అవుతారా లేదా, రేపొద్దున్న ఎన్నికల మీద దీని ప్రభావం ఏమైనా ఉంటుందా లేదా చూద్దాం.